గోదావరి జిల్లా గోకవరం తంటికొండ గ్రామానికి వెళ్లే కంబాల శ్రీనివాసరావు లేఅవుట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దళిత నాయకుడు వరసాల ప్రసాద్ మాట్లాడారు. పూర్తిగా వైసీపీ పార్టీలో నుంచి తొలగిపోతున్నానని వైసీపీ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు వైసీపీలో ఉండి ఎన్నో ఉన్నతమైన పదవులు చేసి నేటితో వాటన్నిటికీ గుడ్ బై చెప్పారు. తమ కుటుంబంతో సహా వైసీపీ పార్టీకి రాజీనామా చేశామని వరసాల ప్రసాద్ మీడియా సమావేశంలో తెలియజేశారు. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు చేసిన సేవ కార్యక్రమాలను తమకు నచ్చి తుది శ్వాస వరకు ఆయనతోనే ప్రయాణం చేస్తారన్నారు. హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నాలు చేసిన రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు ఏ పార్టీలో ఉంటే అదే పార్టీలో నా కుటుంబం, నా అనుచరులతో సహా ఉంటామని తెలిపారు. అన్ని మతాలలో నన్ను నమ్ముకున్న నా అభిమానులు ఉన్నారని, ఎప్పుడు వారికి అండగా ఉంటారని వరసాల ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. నా భార్య ఏపీ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా పనిచేశారు. ఇప్పుడు ఎక్సో అయ్యారు వారు. అయితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే విధంగా ఆ రాజీనామా లేఖలని మన జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జి అయినటువంటి తోట నరసింహం గారికి, అలాగే కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట కురసాల కన్నబాబు గారికి, అలాగే మన రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు జక్కంపూడి రాజా గారికి కూడా వాట్సాప్ ద్వారాగా నా రాజీనామా లేఖలని సమర్పించడమైంది. తోట నరసింహం గారు ఒక అరగంట క్రితం ఫోన్ చేశారు. మీలాంటి సీనియర్ నాయకులు ఇలా రాజీనామా చేస్తే ఎలాగండి, అందరం కలిసి పని చేద్దామని చెప్పారు. ఏమీ లేదండి, నేను ఈ మధ్యకాలంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఉపాధ్యక్షులుగా ఉన్నాను. కంబాల శ్రీనివాసరావు గారు అధ్యక్షులుగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో హిందూ ధార్మిక కార్యక్రమాలను, ధర్మ కార్యక్రమాలను, సమాజ సేవను చేస్తూ ముందుకి మేము వెళుతున్నాం. ఈ సందర్భంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించలేకపోతున్నాను, కాబట్టి నా రాజీనామా లేఖను స్వీకరించండి అని చెప్పి తోట నరసింహం గారికి చెప్పడం కూడా జరిగింది. కొద్దిగా ఆలోచించండి అని చెప్పడం జరిగింది. ఆలోచించేటటువంటిది అయితే ప్రక్రియ ఏమీ లేదు. నేను నా చిన్నతనం నుంచి కూడా పక్కాగా హిందూ ధర్మం కోసం పోరాడేటటువంటి వ్యక్తిని. ఫస్ట్ నేను ఆంజనేయ స్వామి గుడిలో భక్తి గేయాలు పాడుకుంటూ హిందూ ధర్మం పట్ల శ్రద్ధగా జీవిస్తూ అనేక రకమైనటువంటి హిందూ దేవాలయ యొక్క కార్యక్రమాల్లో నేను కూడా ఒక సైనికుడిగా పనిచేస్తూ జీవించినటువంటి వ్యక్తిని కనుక నాకు తోడుగా కంబాల శ్రీనివాసరావు గారు ఈవేళ ఆ యొక్క ధర్మం పట్ల నిబద్ధతో నాకు చేరువవ్వడం నాకు ముఖ్యమైనటువంటి ఆనందం కలిగించి ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కంబాల శ్రీనివాసరావు గారితో నడుస్తుంటే సమాజం ఒప్పుకోదు. ఇదేంటి, ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నాడు, ఓ పక్క ఏమో కంబాల శ్రీనివాసరావు గారు అంటున్నాడు. ఇతను ఏ పార్టీయో తెలియకుండా ఉంటుందని చెప్పి నిందలు కూడా వచ్చేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితులు, ఆ యొక్క మాట పడేటటువంటి విధానం లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈవేళ నేను వీరి ముగ్గురికి కూడా రాజీనామా లేఖలు సమర్పించి మీడియా మిత్రులకి తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ నిందించను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిందించను. నా విధానం ఒకటే చెప్పాను. నేను హిందూ ధర్మ కార్యక్రమాలు చేసేటట్టు కార్యక్రమంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను సేవలు అందించలేకపోతున్నానని. అయితే మీరు అడగొచ్చు, మరి కంబాల శ్రీనివాసరావు గారు బీజేపీ పార్టీలో చేరుతున్నారు కదా, మరి ఆయనతో కలిసి పనిచేస్తానంటున్నారు, మరి ఆయన బీజేపీ పార్టీకి చేరితే మీరు బీజేపీ పార్టీకి చేరతారా చేరరా అని. ఖచ్చితంగా బీజేపీ పార్టీలో చేరతాను. నాకు కంబాల శ్రీనివాసరావు గారు ముఖ్యం, హిందూ ధర్మం ముఖ్యం, హిందూ ధర్మాన్ని కాపాడేటటువంటి పార్టీ ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా నేను బీజేపీ పార్టీలో చేరతాను. అయితే ఈవేళ నా దళిత యువత అంతా కూడా వచ్చి నాకు మద్దతుగా నిలిచారు. ఎందుకంటే వాళ్ళకి ఇంటి పెద్దని, కుల పెద్దని,
ముఖ్యంగా దళితులు అనేటువంటిది పక్కన పెడితే వాళ్ళకి ఇంటి పెద్దనే కుల పెద్దనే, కాబట్టి నేను ఎక్కడుంటే అక్కడే ఉంటామని చెప్పేసి నా దళిత యువకులంతా ఇవాళ వచ్చారు. దళితుల యువకులే కాకుండా ఇంకా మరి వైఎస్ఆర్కి సంబంధించినటువంటి నా కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే వరసాల ప్రసాద్ ఒక దళితుడే కాదు, బీసీల్లో ఉన్నారు, ఓసీల్లో ఉన్నారు, ఎస్సీల్లో ఉన్నారు, ఎస్టీల్లో ఉన్నారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా మరి నాకు చేదోడు వాదోడుగా ఉంటూ బీజేపీ పార్టీలోకి వస్తానంటూ వారు కూడా కంబాల శ్రీనివాసరావు గారు వెంట నడుస్తానంటున్నారు. కాబట్టి తొందరలోనే కంబాల శ్రీనివాసరావు గారు బీజేపీ పార్టీ తీర్థం తీసుకుంటే అన్ని వర్గాల ప్రజలు కూడా నాతో నడవడానికి, కంబాల శ్రీనివాసరావు గారితో బీజేపీ కొండ వేయించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారని నా నమ్మకం, నా విశ్వాసం. రాజకీయ పార్టీకి అతీతమైన మనిషి. తెలుగుదేశంలోనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనో జనసేన పార్టీలోనో నేను చేరనని ఆయన కరాఖండిగా చెప్తున్నాడు. నేను బీజేపీ పార్టీ, నాకు హిందూ ధర్మం, మోడీ యొక్క ప్రేమ అభిమానాలు ఉన్నాయి, నాకు హిందూ ధర్మం పట్ల విశ్వాసం ఉంది కాబట్టి నేను బీజేపీలో చేరుతున్నాను అంటున్నాడు. అది నా నమ్మకం. ఆ తదుపరి ఆయన ఇష్టం. వైఎస్ఆర్ నాయకులు కానీ నేను నిందించను, అవమానించను అని చెప్పి. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో నేను సేవలు అందించాను. వైఎస్ఆర్ పార్టీలో నేను అనేక రకమైన సేవలు అందించాను. నాకు ఒక కులం కాదు, ఒక మతం కాదు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు, అన్ని మతాల్లో వాళ్ళు కూడా నా అభిమానులు ఉన్నారు. కాబట్టి నేను ఏ స్టెప్ తీసుకుంటానని ఇన్ని రోజులు ఆలోచి చూశారు. తప్పనిసరిగా నేను తీసుకునేటటువంటి నిర్ణయానికి నాకు చేదోడు వాదోడుగా ఉంటారని అనుకుంటున్నాను. ముందే చెప్పాను, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన ఉపాధ్యక్షులుగా ఉన్నాను. బీజేపీ నుంచి, రాజకీయ పార్టీల నుంచి నాకు పదవులతో పని లేదు, పదవి కూడా నేనేమో ఆశించట్లేదు. కేవలం పేద ప్రజలని ఆదుకునేటటువంటి వ్యక్తి కంబాల శ్రీనివాసరావు గారు, ఆయన ద్వారాగా ప్రజలకు సేవలు అందించాలని నా తుది శ్వాస వరకు అనేటటువంటి నిర్ణయం తప్ప నేను ఏ రాజకీయంగా కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ ఏ రకమైన పదవులు ఆశించబోను. ఖచ్చితంగా హిందూ ధర్మం కోసం పోరాడేటటువంటి మాస్ నాయకులు కూడా ఉన్నారు, శివసేన లాంటి వాళ్ళు. అంచేత హిందూ ధర్మానికి ఎక్కడ కుంటుబడినా మేము దానికోసం పోరాడతాం. రెండు, మాస్ లీడర్ని అంటే నేనే మాసు కాబట్టి మాస్ లీడర్ని. ఎందుకంటే మాస్ లీడర్ అని ఎందుకు వస్తుందంటే ఎప్పుడు మాస్ లీడర్కి రాజకీయ పార్టీలతో పని ఉండదు, రాజకీయ అధికారంతో పని ఉండదు. మాస్ లీడర్కి అధికారం ఉన్న జనం ఉంటారు, అధికారం లేకపోయినా జనం ఉంటారు. దట్ ఈజ్ మాస్ లీడర్. ఈవేళ దేశం మొత్తం కూడా ప్రాంతీయ పార్టీలన్నీ కూడా చాలా వరకు బీజేపీ పార్టీని అంటుపెట్టుకునే ఉన్నాయి. మమ్మల్ని అంటే నేను బీజేపీ పార్టీలోకి చేరితే బీజేపీ పార్టీని అంటుపెట్టుకుని ఉన్న వాళ్ళు తప్పితే మేము వాళ్ళని అంటుపెట్టుకుని లేమనేటటువంటిది అందరికీ తెలుసు కదా. అది నిజం కదా. యొక్క బలం బీజేపీ పార్టీ యొక్క సభ్యత్వాలు విషయం అంటే ఈ మధ్యకాలంలో కంబాల శ్రీనివాసరావు గారు బీజేపీ పార్టీకి 30,000 సభ్యత్వాలు స్వీకరించారు. గతంలో ఎక్కడన్నా ఉన్నాయా? లేవు. కాబట్టి మేము కంబాల శ్రీనివాసరావు గారు మేము బీజేపీ కొండ వేసుకున్న తర్వాత వారితో సమానంగా మాట్లాడి ఇక్కడ బీజేపీ పార్టీకి, జనసేన పార్టీకి కూడా ఏ రకమైనటువంటి విలువలు పొందాలో అవన్నీ పొందేటట్లు కృషి చేస్తాం. నా పదవి ఆశింతే వాళ్ళకి ఇబ్బంది, నేను రాజకీయంగా ఏదన్నా ఆశింతే వాళ్ళకి ఇబ్బంది. నేను ఏమీ ఆశించకుండా హిందూ ధర్మం కోసం సేవ చేస్తానన్నప్పుడు వాళ్ళకి ఇబ్బంది అంటే